ఒక జ్ఞాని మాట్లాడేటంటే ఆ మాట ఒక కోణంలో ఆలోచించుకోకూడదు. మనకి దిక్కులు ఎన్ని ఉన్నాయండి? తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? 8 దిక్కులు. శ్రీకృష్ణుడు భార్యలు ఎంతమంది? 8. ఏ అంటే 8 దిక్కులు నావే, సర్వాంతర్యామి నేనే, పరమాత్మ నేనే. దాంట్లో ఉండేటువంటి అంతరార్థం అది. మనం ఒక రామాయణం చదివినా, భారతం చదివినా, భగవద్గీత చదివినా, ఏం చదివినా కానీ అందులో ఉండేటువంటి తత్వాన్ని పట్టుకోవాలని చెప్తున్నారు పెద్దలు. ఏం పట్టుకోవాలి? తత్వాన్ని పట్టుకోవాలి. మనం అందరం కూడా రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఎవరికి ఉన్నాయి? కౌశల్య, సుమిత్ర, కైక ముగ్గురికి ఉన్నాయి లేదా అండి? అలాగే రావణాసుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు ఉన్నారా అండి? రావణాసుడు గుణం రజోగుణం, కుంభకర్ణుడు గుణం తమోగుణం, విభీషణుడు గుణం సత్వగుణం. శ్రీరామచంద్రమూర్తి నామం తెలియదు, ఆయన చూడలేదు. శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే లంకాపట్నంలో అడుగుపెట్టాడో వెంటనే విభీషణుడు శ్రీరామచంద్రమూర్తి పాదాల దగ్గరికి చేరాడు. రక్షింపబడ్డాడా, శిక్షింపబడ్డాడా? రక్షింపబడ్డాడా, శిక్షింపబడ్డాడండి. అదే అన్నగారితోటి, పెద్ద అన్నగారు చిన్న అన్నగారితో తందన అన్నట్లయితే వాళ్ళిద్దరితో పాటు ఈయన ఆత్మైపోడు, శిక్షింపబడదు, మరణ శిక్ష విధం. అయితే ఈయన సత్వగుణంలో ఉండమని వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు సీతాన్వేషణ నిమిత్తం ఆంజనేయ స్వామి వచ్చాడు. ఫస్ట్ లంకాపట్నంలో అడుగు ఎవరు పెట్టారండి? ఆంజనేయ స్వామి హనుమంతుడు అడుగు పెట్టాడు. హనుమంతుడి యొక్క మాట తీరు, ఆయన నడవడిక అది చూసి పసిగట్టేశాడు. ఎవరో? విభీషణుడు. లంకాపట్నంలో అడుగుపెట్టింది ఎవరమ్మా? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి యొక్క మాట తీరుని బట్టి, నడవడికని బట్టి విభీషణుడు పట్టేసుకున్నాడు. వీడు సామాన్యుడు కాదని. ఎవరు? వచ్చినటువంటి బంటు, శ్రీరాముడి యొక్క బంటు హనుమంతుడు సామాన్యుడు కాదని అంచనా వేశాడు. ఈయన ఎంత సామాన్యుడు కాకపోతే ఈయన పంపించినటువంటి వెనకాల ఉన్నటువంటి రాముడు శ్రీరామచంద్రమూర్తి ఎంత ఉత్తముడు, ఎంత పురుషోత్తముడు అయి ఉంటాడో అని వెంటనే లంకాపట్నంలోకి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడని విషయం తెలిసిన వెంటనే విభీషణుడు పరుగు 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 పరుగుని వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి పాదాలు సేవించి శరణగతాడు. ఆయన రక్షింపబడ్డాడు, రాజ్యాన్ని కూడా రాజు అయ్యాడు. రక్షింపబడ్డాడు, రాజ్యాన్ని కూడా రాజు అయ్యాడు. అలాగా ఆ విభీషణుడికి ఎటువంటి సత్వగుణం ఉందో, ఆ సుమిత్రాదేవికి ఎటువంటి సత్వగుణం ఉందో అలాగే మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఆ సత్వగుణం ఎలా వస్తుందంటే మనం తినేటువంటి తిండిని బట్టి ఉంటుంది, మనం పూజించేటువంటి గురువుని బట్టి ఉంటుంది, మనం పూజించేటువంటి దేవతను బట్టి ఉంటుంది. కాళికాదేవి ఫోటో పెట్టుకుని ఓకరు రూపాన్ని పెట్టి పూజించామనుకోండి, మనకు ఓకరం వచ్చేస్తుంది. శాంతంగా ఉన్నటువంటి దుర్గాదేవి ఫోటో పెట్టుకుని మనం పూజ చేసుకున్నాం అనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాం. ఆ లక్ష్మీదేవి సంబంధించినటువంటి ఫోటో, పద్మంలో కూర్చున్నటువంటి ఫోటో పెట్టుకుని పూజ చేసామనుకోండి, మనకే లక్ష్మీదేవి కలకలాడుతాడు. ఇందులో లక్ష్మీదేవులు 2 ఉన్నాయి. భౌతికంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సంపద. భౌతికంగా ఉండేటువంటి సంపద ఉంటుంది కదమ్మా, 2 ఆధ్యాత్మిక సంపద, అదే జ్ఞాన సంపద. 2 నీకు ఏది కావాలి? జ్ఞానలక్ష్మి ఆవిడే, మన నేత్రాలు కనపడేటువంటి ఈ డబ్బులు బంగారాలు ఇవి ఉంటాయి కదా, అవి ఏది కాలితే అది వస్తుంది. ఇప్పుడు మనం బీరకాయ విత్తనం వేసామమ్మా, బీరకాయ విత్తనం వేస్తే బెండకాయలు కాస్తాయా? పద్మ గారు, బీరకాయ విత్తనం వేసామమ్మా, ఏ కాయ కాస్తుంది? బీరకాయ కాస్తుంది. అలాగే నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ కాయే కాస్తుంది. అలాగే నువ్వు ఏ విధంగా ఏ భావంతో అక్కడ రూపం పెట్టుకుని ఏ భావంతో నువ్వు పూజించుకుంటావో అవే భావాన్ని ఇక్కడ ట్రాన్స్లేషన్ అవుతూ ఉంటాయి. రామకృష్ణారెడ్డి గారు లాంటి మంచి ఆడితోటి స్నేహం చేసామనుకోండి, ఇక్కడ సత్సంగం అవుతుంది కదా, ప్రసాదం పెడతారు. సత్సంగంలో శ్రవణ మననం చేసినట్టు ఉంటుంది, ప్రసాదం తిన్నట్టు ఉంటుంది, మహాప్రసాదం. ఈ అన్నవరం నుంచి సత్యనారాయణ ప్రసాదం కూడా వచ్చింది, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది అని చెప్పేసి తీసుకొస్తాడు. నాలటాడు స్నేహం చేశారనుకోండి, నాడు అక్కడ సినిమా రిలీజ్ చేయించి పుష్ప 2 బాగుందట, దాని గురించి 2-3 చచ్చిపోయారట, ఎంత బాగుంటే అలా చచ్చిపోయి ఉంటారో, నరబలి కూడా అయిపోయింది, రా పోదామని చెప్పేసి పుష్ప. లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం అంటే వెళ్ళాం, ఏదో సినిమాకి తీసి వెళ్ళిపోతాడు. అంటే మనం ఉన్నటువంటి ఏ స్నేహితులు అయితే ఉన్నారో ఆ స్నేహితుల యొక్క లక్షణాలు మనకు వచ్చేస్తాయి. మనకి స్నేహితులు ఉంటారు కదమ్మా, ఆ స్నేహితుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయండి, మన కూడానే ఉంటారు. కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయండి, మన కూడానే ఉంటారు, మనం నమ్మించేస్తారనమాట.
ఇంకా నమ్మించేస్తారు ఇంకెంత అంత అని. మనం ప్రాణం పెట్టేస్తాం వాళ్ళంటాను, మన కూడా ఉండి గోతులు తీసేస్తారు. ఎలాంటి గోతులతో అండి? ఇప్పుడు అడవిలో ఉండేటువంటి జంతువులు ఏంటండి? పుల్లు, సింహాలు ఇవన్నీ ఉంటాయి కదా. అందులో ఒక జంతువు ఏనుగు. అక్కడ అడవిలో ఉండేటువంటి జంతువులు అన్ని జంతువుల్లోకి అలాగే పెద్ద జంతువు ఏదండి? ఏనుగు. ఏనుగుని పట్టుకోవాలి. ఏనుగుని పట్టుకొని సర్కస్ చేసి డబ్బులు సంపాదించాలంటే ఏం చేస్తాడో సర్కస్ వాడు? ఆ ఏనుగు, అడవిలో ఉన్నటువంటి ఏనుగు కోనేరుకి నీళ్ళు తాగడానికి వెళ్తుంది కదా, నీళ్ళు తాగి స్నానం చేయడానికి వెళ్తుంది ఏనుగు. ఏ రూట్ని వెళ్తుందో చూస్తాడు. ఏ రూట్ని వెళ్తుందో చూసుకుని ఆ రూట్లో పెద్ద గొయ్యి తీస్తాడు. ఏం చేస్తాడండి? పెద్ద గొయ్యి తీస్తాడు. ఏనుగు పట్టేంత గొయ్యి తీస్తాడు. తీసి దాని మీద బాగా ఎండిపోయినటువంటి కర్రలు ఉంటాయి కదా, ఎండిపోయిన కర్రలు లాంటివి వేసి పైన తాటికలు వేసి దానిపైన మట్టి వేసి దానిపైన చెరుగ్గెళ్ళు పెడతాడు. ఏం పెడతాడండి? చెరుగ్గెళ్ళు పెడతాడు. ఏనుగు ఆహారం ఏంటి ఇష్టమైంది? చెరుగ్గెళ్ళు. ఆ ఏనుగు అలా వస్తూ వస్తూ చెరుగ్గెళ్ళు ఉన్నాయి కదా అని గవ్వ 2 అడుగుల్లో వచ్చి చెరుగ్గెళ్ళు తిందామని ఆ గోతిలో పడిపోతాడు. అప్పుడు సర్కస్